వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నాగ చైతన్య, శోభిత గురించి వేణుస్వామి మరోసారి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ వేణుస్వామి బుద్ధింగా మారలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఏంటి, ఎందుకు అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎక్కువగా రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల జీవితాలకు జాతకాలు చెప్పి ఒక సంచలనం క్రియేట్ చేశారు. అయితే ఇలా క్రియేట్ చేసిన తర్వాత చాలా మందికి జాతకాల పైన ఒక నమ్మకం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే చిలక జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అయితే వచ్చేసింది. అయితే ఈ జాతకాలు చెప్పడం వల్ల ఈయన బాగా ఫేమస్ అయ్యారు. కానీ వేణుస్వామి లాగా ఎవరు కూడా ప్రముఖుల జాతకాలను తీసి వాళ్ళ యొక్క బండారం బయట పెట్టాల. కానీ వేణుస్వామి మాత్రమే ఒక సెలబ్రిటీ అవ్వాలంటే సెలబ్రిటీ గురించే మాట్లాడితే సెలబ్రిటీ అవుతామని ఒక క్రియేటివిటీగా ఆలోచించి సెలబ్రిటీల జాతకాలు చెప్పి ఒక సెలబ్రిటీ అయిపోయాడని చెప్పుకోవచ్చు. అయితే నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంత ఎంగేజ్మెంట్ సమయంలో కూడా వీరిద్దరి బంధం ఎక్కువ కాలం నిలబడదనేసి, వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోతారని సోషల్ మీడియాలో ఏదైతే ఈయన చెప్పాడో అది నిజంగా ఒక షేక్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు వేణుస్వామిని అందరూ కూడా చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. వేణుస్వామి పైన భారీగా ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత 4 ఏళ్లకు ఈ జంట నిజంగా విడిపోవడం, వేణుస్వామి మాటలు అందరూ కూడా నమ్మడం మొదలుపెట్టారు. అయితే వేణుస్వామి సినిమా రంగంలో, సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఎప్పుడైతే సమంత, నాగ చైతన్య విడిపోయారో అప్పుడు ఈయన పైన చాలామందికి నమ్మకం కుదిరింది. అలాగే చాలామంది ఈయన్ని ఒక సెలబ్రిటీ చేసేసారు. ఇటీవల మనం కనుక చూసినట్లయితే ఆ తర్వాత తెలంగాణలో మనం చూస్తే కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్పు గెలుస్తుందన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే అక్కడ కేసీఆర్ గారు ఓడిపోవడం, ఆ తర్వాత ఐపీఎల్లో సన్ రైజర్స్ ఓడిపోవడం, సన్ రైజర్స్ ఓడిపోయినప్పుడు, అలాగే కేసీఆర్ గారు ఓడిపోయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు కూడా చాలామంది బెట్టింగ్లు పెట్టారు. ఎప్పుడైతే బెట్టింగ్లు పెట్టారో ఆ బెట్టింగ్ల ద్వారా కూడా చాలామంది మేము వేణుస్వామి చెప్పింది నమ్మాము, బెట్టింగ్లు పెట్టాము, మేము నష్టపోయామనేసి చాలామంది ఫిర్యాదులు చేశారు కూడా. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తారని చెప్పిన తర్వాత ఊహించిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ 3 అలా చాలా డమ్కి కొట్టాయి. అనేక విషయాలు వేణుస్వామి చెప్పిన వాటిలో 10లో ఒకటి, ఏదో 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది, అది మనం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ రకంగా 10 రాళ్ళల్లో ఒక రాయి తగిలింది. 9 రాళ్ళు తగలకపోయినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేణుస్వామి పైన భారీ ఎత్తున ట్రోలింగ్స్ జరిగాయి. దీంతో తాను కూడా జాతకాలు చెప్పననేసి వేణుస్వామి అధికారికంగా ప్రకటించేశాడు. వెంటనే అప్పటి నుంచి కూడా వేణుస్వామి ఒక సెలబ్రిటీల జాతకాలు చెప్పడం లేదు. అయితే తాజాగా ఇప్పుడు నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ పైన ఆయన అయితే వారిద్దరి జాతకాలను కూడా విశ్లేషణ చేస్తానని కూడా చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే నాగ చైతన్య, శోభిత జాతకాలు చూసి వేణుస్వామి ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా షేర్ చేశారు. వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న ముహూర్తం గురించి మాట్లాడుకుందాం అంటూ వైవాహిక జీవితానికి సంబంధించి కూడా నాగార్జున ఎంగేజ్మెంట్ ఇక్కడ నిషేధ ముహూర్తాన్ని కూడా ఎంచుకున్నారని కూడా 8వ నెల 8వ తేదీ 2024 కాబట్టి ముహూర్త బలం ఉందనేసి కూడా పెట్టుకున్నారు కావచ్చు. అయితే నిశ్చితార్థంకు పనికిరాని ముహూర్తం, మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. సమంతది మేషరాశి, శోభితది ధనుసు రాశి. ఆమె కూడా అమావాస్య నాడు పుట్టింది. ఈ క్రమంలో నాగ చైతన్య, సమంత పెళ్ళికి ముందే అంటే ఈయన విడాకులు, అంటే పెళ్ళికి ముందు కూడా ఈయన చెప్పేశారు, గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత నిజంగా ఆ క్రమంలో ఇప్పుడు శోభిత, చైతు జాతక విశ్లేషణ చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. నేను అందరి జాతక అంటే అందరిని కలిసి ఉండాలని కూడా కోరుకుంటాను. కానీ శోభిత జాతకం 2027 నుంచి కూడా వీరి వైవాహిక బంధంలో కలతలు, సమస్యలు ఏర్పడతాయని, ఆ తర్వాత గొడవలు పెరుగుతాయని, వీరిద్దరి మధ్య గొడవలకు ఒక స్త్రీ కారణం అవుతుందని, నాగ చైతన్య, శోభిత జాతకాలు కలవలేదు, నిశ్చితార్థానికి పెట్టిన ముహూర్తం కూడా మంచిది కాదు, నేను అఖిల్ విషయంలో కూడా ఇలాగే చెప్పాను, ఇప్పుడు కూడా
ఒక జ్యోతిష్యుడిగా మంచి కోసం చెబుతున్నాను. నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నాను. కానీ వారి జాతకాలు బాగలేదని వేణుస్వామి కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇక ఫైనల్గా నాగ చైతన్య శోభితలు విడిపోతారని వేణుస్వామి చెప్పేశారు. ఇక సమంత నాగ చైతన్యలకు 50 మార్కులు అయినా వేస్తా, కానీ శోభిత మాత్రం 10 మార్కులు కూడా వేయలేను. ఎందుకంటే కెరీర్ పరంగా శ్యామ్ జాతకం బాగుంది, కానీ శోభితకు బాగలేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వీరిద్దరి మధ్య ఎడబాటు తప్పదు అని కూడా వేణుస్వామి మరోసారి వీడియో సోషల్ మీడియా అయితే షేక్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈయన వేణుస్వామి జాతకం చెబితే ఎంతవరకు పనిచేస్తుందో పనిచేయదో పక్కన పెడితే, కొంతమంది అంటూ ఉంటారు అంటే సోషల్ మీడియాలో ఇది ఒక దరిద్ర కొట్టినోడని, ఇది దరిద్రుడని, ఇలా రకరకాలైనటువంటి కామెంట్స్ పాపం ఆయన పైన చేస్తున్నారు. అయితే ఎందుకు సెలబ్రిటీల జాతకాలు ఏదైనా ఉంటే అంటే అందరూ సెలబ్రిటీలు నా దగ్గరే జాతకం చెప్పించుకోవాలి, నేను చెప్పిందే జరుగుతుంది అని చెప్పించుకోవడం కోసమా? మరి మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, గెలుస్తారని చెప్తే ఓడిపోయారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి మీ జాతకం ఎందుకు పనిచేయలేదు? ప్రభాస్ గారికి హిట్ రాదన్నారు, మరి హిట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది. మీరే కాదు, అది ఎవరు చెప్పినా 10 రాళ్ళు అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి వేణుస్వామి చెప్పేది ఎవరు కూడా నమ్మకండి. ఇటువంటి దరిద్రపు గొట్టు మాటలు చెప్పేటువంటి వేణుస్వామికి మీరు ఏం కామెంట్స్ చేస్తారో ఆయన గురించి మీరే కామెంట్ చేయండి. కాబట్టి తప్పనిసరిగా ఇక నాగ చైతన్య శోభిత ఇద్దరు కూడా అన్యోన్యంగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం మనం కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఆ దంపతులను కూడా అన్యోన్యంగా సంతోషంగా పిల్లా పాపలతో సంతోషంగా కెరీర్ పరంగా విజయాలతో ముందుకు వెళ్ళాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.